ఆడపిల్లలకు మరి పెళ్లిని చేస్తున్నారు. బాల్య వివాహాలు పెళ్లి చేయొద్దనే ఉద్దేశంతో మరి ఇవాళ కళ్ళ కట్టినట్టు మా పాటల ద్వారా మా ఆటల ద్వారా మరి వీళ్ళందరికీ కూడా చూపెడతామని ఇవాళ ఈ రోజు ఈ స్కూల్లో ఖర్చు మా వరంగల్ నుండి వచ్చినాము అన్న. ఎన్ని అనర్థాలు ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది అని వాళ్ళ కళ్ళ కట్టినట్టు చూపెట్టడానికి చూద్దామారా? చూద్దామా? మేము కూడా రెడీ ఉన్నాం. మీరు కూడా రెడీ ఉంటే మాత్రం ఎవరు కూడా సపోర్ట్ చేస్తారు. మా పిల్లలు ఎవరు సపోర్ట్ చేయాలి. ఓకే రెడీ ఓకే సునీల్ ఎనర్జీ స్టార్ట్ చేయి. బొమ్మ మాట్లాడుతాడు ఏం చెప్పాలిగా ఒకసారి మాట్లాడి ఓ మాట్లాడే బొమ్మ అది ఇక్కడ హలో కట్టుతారా ఏం పేరు నీ పేరు? నా పేరు రాజకుమారి. రాజకుమారి ఎట్లా పేరు? అయ్యా తను చిన్నప్పుడు స్కూల్ కు పోయింది, చదువుకున్నది, తన కాళ్ళ మీద నిలబడింది కాబట్టి రాజకుమారి అయింది. ఆహా మరి మాట్లాడిన పరిస్థితి ఏంది? తను చిన్నప్పుడు స్కూల్ కు పోలేదు, చదువుకోలేదు, 18 సంవత్సరాల లోపల పెళ్లి చేసింది కాబట్టి తను మొగడు అయిపోయింది. బాబా నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. అసలు ఏం అర్థం అవుతుంది? అసలు పిచ్చి లేస్తుంది. అసలు ఏం అర్థం అవుతుంది అమ్మా నువ్వు చెప్పేది? అయ్యా నువ్వొక బొమ్మలే, నేనొక బొమ్మలే, ఈ చుట్టూ ఉన్న జనాలు కూడా పెద్ద బొమ్మలే. ఈ బొమ్మల ప్రపంచాన్ని చూపించడానికి వచ్చాను, మీరంతా చూసేయండి. లా 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 పుట్టినప్పటి నుంచి మిమ్మల్ని పెంచాలా, పెద్ద చేయాలా, మీకోసం పైసలు కూడా పెట్టాలా, ఇవన్నీ చేసినాక ఒక ఐఎస్ఎస్లో మిమ్మల్ని పెట్టాలా. ఇదే పెద్ద సమస్యల పుట్ట. నేనే సమస్య అయితే నువ్వు నా నాన్నమ్మవే, నువ్వు ఇంకా పెద్ద సమస్యల మూతికి తాడెత్తగా పెళ్లి చేసి పంపిస్తా లోపల. సరే అయితే అమ్మాయిని తీసుకెళ్తా. ఒక నిమిషం. అమ్మాయి బొమ్మ తర్వాత గానీ ముందేమి ఇస్తావో అది చెప్పు. బంగారం ఇస్తావా? చెప్పు. పొలం ఇస్తావా? ఇంకా డబ్బు ఇస్తావా? ఇల్లు ఇస్తావా? ఏమి ఇస్తావో ముందు అది చెప్పు. బావగారు నీకు ఎన్నిగా నాకు ఒక్కదే బిడ్డ. నువ్వు అడిగిన ఎన్ని పెడతా. కట్నం ఇస్తా, పొలం ఇస్తా, బంగారం ఇస్తా, గోరుకొత్తలు పెడతా, నీకు పెడతా. నువ్వు అనుకున్న కాడికి ఏ ఒక్కడి తప్ప కాకుండా చెప్తా. ఓకే అట్లయితే అమ్మాయి బొమ్మ రమ్మని లేట్ చేయకు. అమ్మాయి తీసుకురా. ఇగో చూడు అమ్మాయి బొమ్మ. ఒకసారి ఇట్లా నడవమ్మా. కాళ్ళు ఉన్నాయో అమ్మాయి బొమ్మ ఒకసారి చూడమ్మా. కాళ్ళు కూడా మంచిగా
చేయొచ్చు. అరే పనులు ఉన్నాయని ఏమో తెలుసుకుందామా? అమ్మాయి బొమ్మ నీకు పనులు పెట్టామా? ఏయ్, ఇక్కడ రా, ఎందుకు నవ్వుతున్నావు? ఆగు. నిన్న పుస్కేసి ఈ ఇయర్ పని నుంచి పడి ఎట్లా చూస్తారే అయ్యో ఇప్పుడే పెద్దోళ్ళని ఎదిరిస్తాంది. రేపు మా కొడుకు చేసుకుంటే వాడు 3 రోజులు కూడా ఉన్నాడు. ఇక నీ మద్దు, నీ పొలమద్దు, నీ సానద్దు, నీ చెప్పులద్దు, నీ కైటద్దు, ఇంకేమో అన్నం ఏంటిదా? ఇంకా అది నీ పప్పు పది ఏమన్నా చిన్న పిల్లలు ఆట చిన్న పిల్ల ఏదో తెలిసి తెలియదు. నేను పెళ్లి వరకు నేను నా పిల్లలు చెప్తాను, మంచిగా ఉండాలి, మంచిగా మర్యాదతో వెళ్ళాలని చెప్తాను. ఇప్పుడైతే ఇక వదిలేస్తానా? పెళ్ళైతే మాత్రం ఇట్లాంటివి నడవాయి. సరేనా? నేను ఎప్పుడు సారంతాడు ఏమేమో చెప్తాడు కానీ మంచి అయితే ఏం చెప్పారా? ఇక వస్తాడు రక్త బిడ్డ వెళ్ళి మొత్తం స్కూల్ నేను సైలెంట్ కూర్చోండి. ఇవాళ నేను మన భారతదేశంలోని ఒక ఇద్దరు గొప్ప మహిళల గురించి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళు మన భారతదేశానికి పేరు తీసుకొచ్చారు. భారతదేశంలో అంతరిక్షంలో మొట్టమొదటిసారి అడుగుపెట్టిన ఆమె పేరు కల్పనా చావ్లా. మరొక మహిళ కూడా అంతరిక్షానికి పోయి అక్కడ ఇబ్బందులు ఎదుర్కొని 9 నెలలు అక్కడే ఉండి భూమి మీదకి వచ్చింది. ఆమె పేరేమో తెలుసా? సునీత విలియమ్స్. వాళ్ళు గొప్ప గొప్ప చదువులు చదివిళ్ళు, శాస్త్రవేత్తలైళ్ళు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. కాబట్టి ఆడపిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, గొప్ప వాళ్ళు కావాలి. సార్ అక్కడికి వెళ్ళా సార్ అంతరిక్షం అంటే అంత దూరం వెళ్ళా పోయిందిరా. రేపు నేను పోతాను సార్. అరే మోకాళ్ళ మీద ఉప్పున పెడితే చక్కగా అడిగిపోతుంది. ఏమమ్మా మూగమ్మా ఏం మాట్లాడలేదమ్మా? మాస్టర్ గారు రేపటి నుంచి నేను బడికి రావట్లేదు. ఎందుకమ్మా? మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూసారు, పెళ్లి చేసి పంపించేస్తారట. పెళ్లి సంబంధం చూసారు? నువ్వు మైనర్ అమ్మా, ఇంకా నీకు చాలా జీవితం ఉంది. నువ్వు చిన్నపిల్లవు, నీకు పెళ్లి చేయడం ఏంటమ్మా? నీకు పెళ్లి చేస్తే కొన్ని హక్కులు అవి హరించుకుపోతాయి. హక్కులంటే ఏంటి మాస్టర్ గారు? జీవించే రక్షణ హక్కు, అభివృద్ధి చెందే హక్కు, మన భాగస్వామ్య హక్కు, ఇలాంటి హక్కులు నువ్వు పెళ్లి చేసుకుంటే కోల్పోతావు. అందుకనే నేను ఈ హక్కులు కోల్పోకుండా ఉండాలి. నువ్వు చదువుకోవాలి. ఏమయ్యా మాస్టర్ వాగండి, పెళ్లి చేసే పిల్లకి ఏం చెప్పి చెడగొడుతుంది ఏంటి? నీ హక్కులు, నీ చింతకాయ తొక్కులు, మా అమ్మాయికి పెళ్లి చేయలేడు. నువ్వు జీవి తీసుకొని రాగానే అయిపోయింది. పెళ్లి పిల్లగాను నేను ఆడపిల్ల తండ్రినయ్యా. నేను ఎన్ని చూసుకోవాలి? టైం మీద అవుతుంది, నేను చేస్తాను కదా, అన్ని సరి చేసుకొని చూసుకుంటూ వస్తాను. అయ్యగారు కూడా వచ్చిండు, పిలుస్తా. అయ్యగారు ఎక్కడ ఉంటున్నావా? పెళ్లి పెట్టుకుంటావు అబ్బా కట్టేసావా? డీజే వాళ్ళు ఎక్కడ ఉన్నారా?
సందాలే నేను పోతా. అయ్యగారు ఇంత చింతపండు, ఇంత పప్పు, ఇంత కందిపప్పు, 2 మిరపకాయలు, ఆ ఉల్లిగడ్డ, ఆ నూనె, సంభావన అన్ని ఇంటికే పంపితే పోండా గారు. నాయనా ఆ పప్పులు ఉప్పులు పచ్చిమిరపకాయలు అవన్నీ మనిషి నువ్వే జేబులో పెట్టుకో గాని నాకు నినా ఇవై చూడ అవన్నీ వద్దు గాని ఇప్పుడు ఏదో గూగుల్ పే ఫోన్ పే ఉన్నదట కదా ఈసారి పెళ్లిళ్ళు చేస్తే కానీ సంభావన తీసుకోదు. ఆ గూగుల్ పే ఫోన్ పే జరగరా నాకు అది కొట్టేసేస్తే నా సందాలు నేను పోతా. ఆయన పెట్టుకో మరి అంతకంటే రెట్టింపు కొట్టు నాయన మంచి డాన్స్ చేసి అనుకో. ఓ కోడలా, ఓ కోడలా, ఎక్కడున్నావమ్మా? ఓ కోడలా, ఏంటమ్మా ఇల్లు మొత్తం నేను తిరిగొస్తుంటే ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా నువ్వు? బుక్కు పట్టుకొని చదివి నువ్వు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసేదే లేదు కానీ వంటింట్లో అన్నీ ఉన్నాయి. బయట బట్టలు ఉన్నాయి, చేసుకోపోమన్నాడు. అమ్మా ఈ పూలదండ ఎట్లున్నా అమ్మా? ఈ పూలదండ చాలా బాగుంది. ఇందులో ఇంకొన్ని కలర్లు ఉంటే ఇంకా బాగుండేది. అమ్మో అమ్మో అయ్యో పెళ్లి చేసుకొని రాగానే ఏ పెద్దనాలు చేస్తానమ్మా బగలాడి బొమ్మ ఆగమ్మా. ఏదో నుండి ఇక్కడ పెద్దవాళ్ళు మాత్రమే మాట్లాడి మాట్లాడే అధికారం లేదమ్మా. ఇంట్లో పనులు మాత్రమే చేసుకోపో. డాక్టర్ గారు సార్ అమ్మా బాబు పుట్టాడు. ఏమైనా హాస్పిటల్ అనుకుంటారా గుడ్డపడవ అనుకుంటారా? అమ్మా బాబు పుట్టాడు ఆరోగ్యంగా చేస్తున్నానని చెప్పండి. బాబు ఆరోగ్యంగానే ఉన్నాడు కానీ ఆ అమ్మాయిని మాత్రం చాలా ప్రయత్నం చేశాను మరణించి. ఏంటి డాక్టర్ గారు అమ్మ చనిపోయిందా? చనిపోయింది. ఆమె ఒక మైనర్, ఆమె ఒక ఆడపిల్ల. పాపనికనే వయసు కానీ ఆమె చిన్నతనంలో బాల్య వివాహం చేశారు. మరి ఆ అమ్మాయి మరణించింది. ఆ మరణానికి కారకులు ఎవరు? ఆ అమ్మాయి ఆమె పుట్టిన పాప, ఆమె కన్న అజ్ఞానులైన తల్లిదండ్రుల మరి ఎవరు? మీరా 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 నేనా లేక ఈ సమాజమా? ఈ సమాజమా మరణానికి కారణం చెప్పండి. మనం, మీరు, మేము అందరం ఈ మరణానికి కారణం. ఈ బొమ్మల వెనుక ఇంత తొందరగా ఉన్నదా? ఈ బొమ్మల వెనుక ఇంత ఘోరం ఉన్నదా? దీని పరిష్కారం లేదా? దీనికి చట్టాలు లేవా? కోర్టులు లేవా? ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. మన భారత రాజ్యాంగంలో 2006లో బాల్య వివాహం చట్టం తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం దాన్ని డెవలప్ చేస్తూనే ఉన్నారు, మార్చుతూనే ఉన్నారు, ఇంకా దాన్ని అభివృద్ధి చేస్తూనే ఉన్నారు ఈ చట్టాన్ని. కానీ ఎక్కడ బాల్య వివాహాలు ఆగడం లేదు. బాల్య వివాహాలు నడుస్తూనే ఉన్నాయి. 18 సంవత్సరాలు దాటకుండా అమ్మాయి పెళ్లి చేయవద్దు, 21 సంవత్సరం దాటకుండా అబ్బాయి పెళ్లి చేయవద్దు. చేస్తే అది బాల్య వివాహం చట్టం కిందనే వస్తుంది, అది నేరం కిందకే వస్తుంది. అలా చేస్తే శిక్ష ఏంటో తెలుసా? ఆ వధువరుల తల్లిదండ్రులకు 2 సంవత్సరాల జైలు శిక్ష, 1 లక్ష రూపాయల జరిమానా. ఇదే కాదు, ఆ బాల్య వివాహానికి వచ్చిన ప్రతి వాళ్ళు, మీ అయ్యగారు కావచ్చు, పెయింట్ హౌస్ కావచ్చు, వచ్చిన అతిథులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇచ్చే చట్టంలోని శిక్షార్హులే. అది కాదా, మాకు టెంట్ ఉన్నది, కుర్చీలు ఉన్నాయి, ఏదో పెళ్లి జరుగుతానే అవి ఎంత పైసలు వస్తాయంటే మేము చేసినాం. మేమెందుకు పోతాం ఆ జైలుకో? నువ్వు అక్కడనే పప్పుల కాలేసి. అట్లా కాదా, పెళ్లికి రమ్మని పెళ్లి కాడు ఇచ్చిండు.
ఆడికి పోయి 4 లక్షలు వేసినాం పోలీసులు దీనికోసం ఇది కోర్టు ఏంది పోలీస్ స్టేషన్ ఏంది కేసు ఏంది మాకే సంబంధమే. నువ్వు ఇక్కడ సాంబార్లో కారేసి ఏంటిదంటే అక్కడ బాల్య వివాహం జరుగుతుంది అని తెలిసిన ప్రతి ఒక్కరు నువ్వు 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 నేను అందరం దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలి. మీరు చేయకపోతే శిశు మహిళా సంక్షేమ శాఖ వాళ్ళ నెంబర్ ఉంది 1098, దానికి సమాచారాన్ని అందించండి. లేదా మహిళా శిశు సంఘానికి 181కు సమాచారం పంపించండి. లేదా పోలీస్ డిపార్ట్మెంట్కు 112కు సమాచారం పంపించండి. ఒకవేళ సమాచారం పంపిస్తే నంది వలన వాళ్ళు తిడతారేమో, వాళ్ళతో నాకు పంచాది ఏందనుకుంటే మీ పేర్లు గోప్యంగా ఉంచుతారు వాళ్ళు. కాబట్టి ఈ సమస్యకు మనం అందరం బాధ్యులే. ఈ చట్టాలు ఏం చెప్తుంది? 18 ఏళ్ళు దాటంది అమ్మాయి పెళ్లి చేయవద్దు, 21 సంవత్సరం దాటంది అబ్బాయి పెళ్లి చేయవద్దు. దీనికి అందరూ శిక్షార్హులే. కాబట్టి మనం దీనికి వ్యతిరేకంగా మనం ప్రతిజ్ఞ చేద్దాం. దీన్ని కాపాడాలి. చేయండి, పెట్టండి. ఇవాళ ఈ రోజున మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము బాల్య వివాహాలను వ్యతిరేకిస్తున్నాము. మా బిడ్డకు 18 సంవత్సరాలు దాటంది వివాహం చేయము. మా కొడుకుకు 21 సంవత్సరం దాటంది వివాహం చేయము. ఎవరైనా బాల్య వివాహం చేస్తే మేము చూస్తూ ఊరుకోము. మేము ప్రతిఘటిస్తాము. మేము ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తాము అని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్.